చాట్ జీపీటీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గూడా చాట్ జీపీటీని ఎలా వాడాలి? దాని వలన ఉపయోగాలేంటి? దాని వలన నష్టాల సంగతి పక్కన పెట్టేస్తే మాత్రము ఆల్మోస్ట్ బెనిఫిట్స్ పొందుతూ ఉన్నామనే ఫీల్‌లోనే ఉన్నారు. అయితే దానికి సేమ్ ఆపోజిట్‌గా గూడా ఉన్నారు. చాట్ జీపీటీ వలన వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంది. సో, దానికి సంబంధించిన ఆ ఏఐ అనేది ఏదైతే ఉంటుందో ఏఐ మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఒక రకంగానేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒచ్చి మానవ కొరత అంటే మనుషులు ఉద్యోగాలు కోల్పోయి అలాగే ఏఐల్ని పెట్టుకోవడం వలన చాలా మందికి ఉపాధి అనేది పోతుంది అని జెప్పేసి చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరూ కొంతమంది ఇంక తప్పదు గదా! ఏదో ఒక ఉద్యోగం జేయాలని ఏఐ టూల్స్ అన్నీ గూడా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళున్నారు. బట్ అది కొంతమందికి అసలు మైండ్‌కి ఎక్కలేని వాళ్ళు చాలామందున్నారు. ఏఐ వచ్చిన తర్వాత మా ఉద్యోగాలన్నీ పోయినాయి అని బాధపడుతున్న వాళ్ళు కొంతమందున్నారు. అలాగే ఏఐకి సంబంధించి చాట్ జీపీటీలో గాని అలాగే ఈ యాప్స్ త్రూ మనిషిని పోలిన మనిషిని తయారు జేయడము, లేదు మనిషిని హగ్ జేసుకోవడము, కిస్ చేసుకోవడము, లేదా ఒక భర్త ఉన్న బెడ్‌రూమ్‌లోకి ఎవరో ఒక తెలియని మనిషి, ఒక అమ్మాయొచ్చి ఆయన పక్కన పడుకొని వాళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తున్నట్లుగా సో, ఇలాంటి వీడియోస్ అన్నీ క్రియేట్ చేయడం వలన అనేక మంది ఈ అమెరికా లేదా ఇతర కంట్రీస్‌లో యూఎస్, యూఏ కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు చాలా గొడవలు జరిగి డివోర్స్‌లు గూడా తీసుకుంటున్నారంట. సో, ఏఐ ఇంత అలజడి సృష్టిస్తోంది. అలాగే కుటుంబాల మధ్యన కుంపటి పెట్టేస్తోంది అని జెప్పేసి గోల జేస్తూ ఉన్నారు. మరి అలాంటి ఏఐని సృష్టించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చాట్ జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మన్ అనే వ్యక్తి ఇంటి మీద పెట్రోల్ బాంబ్ దాడి చేశాడు ఒక యువకుడు. "నీ ఆఫీస్‌ని గూడా తగలబెట్టేస్తాను నేను. నీ ఏఐ వలన మాకెంత నష్టం జరుగుతుందో నీకు తెలియట్లేదని" చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే పెట్రోల్ బాంబుతో దాడి చేశాడు. నిజంగానే ఒక పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పోలీసులైతే ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలోనే ఆయన దాడి చేశాడా? లేదు ఇంకేవైనా ఇతర కారణాలున్నాయా? లేదు పర్సనల్‌గా ఏమైనా ఆయన దెబ్బతిని ఉన్నాడా? సో, ఈ రీజన్స్ అన్నీ గూడా ప్రస్తుతం కేస్ ఫైల్ చేసుకొని కనుక్కుంటున్నట్లయితే తెలుస్తుంది. సో, అది ఏఐ తెచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ గూడా చేస్తూ ఉన్నారు. సో, మీరేమనుకుంటున్నారో దీని గురించి కామెంట్